ఇటీవల మీరు చూశారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే 40 ఏళ్లు ఎప్పుడూ బయట రాలా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా ఎప్పుడూ బయట రాలేదు. అలాంటి వ్యక్తి 53 రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా, నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి. కానీ ఒకటే ఆలోచించాను, నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరం గాని ఇదే మార్గం అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం. 40 ఏళ్లు నేను నన్ను గౌరవించారు, ఆదరించారు. ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు. కాబట్టి మళ్లీ మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో ఈ రోజు నేను పనిచేస్తున్నాను. ఏం తమ్ముడు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? 14 ఏళ్లు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడిపోయి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 95 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్లు తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకు ఇంత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాను తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలని ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం. పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగునా అవమానించారు. మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు, మానసికంగా వేధించారు. అన్ని విధాల వేధించినా ఒకే మాట చెప్పాడు, ఎన్ని వేధింపులైనా భరిస్తా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే వరకు నా పట్టుదల వీరనని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు బీజేపీ కూడా ఆ పట్టుదలతోనే ఉన్నాం. మేము కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీరు బాగుపడాలి అని ఏకైక ధ్యేయంతో కలిసాం. మేము 3 జెండాలు, కానీ అజెండా ఒకటే, అభివృద్ధి, సంక్షేమం, ప్రజా